వస్తుందిలే, ఏడుకు సరేనా? ఒక్క మాత్రం మింగడానికి 2 గంటలు అల్లరి చేసేది. నువ్వు 2 మాటలు చెప్పగానే టాబ్లెట్స్ వేసుకుంది. డాక్టర్ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఇది కూడా నీళ్ళేనా? నేను చెప్పానే, స్వచ్ఛమైన ప్రేమికురాలు ఈ ప్రపంచంలో ఎక్కడా కనిపించదని ఈమెను చూసే తెలుసుకున్నాను. ఎరా 4:30 అవుతోంది, పాప ఇంకా ఇంటికి రాలేదు. ఒకవేళ ఆ బస్ మిస్ చేసుకున్న పిల్లలు లోపల ఏమైనా ఉన్నారేమో ఒకసారి చూసిరండి. అలా ఎవరైనా ఉంటే నాకు తెలుస్తుంది మేడం. ఒకసారి చూస్తే పోయేదేముంది, పోనీ మేము వెళ్ళి చూసిరావాలా? సరే వెళ్ళండి. పదరా. నమస్తే మేడం. మా గౌరీ లోపలుందా? పాప ఎప్పుడో వెళ్ళిపోయింది కదా మేడం. తను బస్ ఎక్కడ నువ్వు చూసావా? అది చూడలేదు గాని పాప బయటికి రావటం మాత్రం చూశాను మేడం. ఏమైంది మేడం, పాప ఇంటికి రాలేదా? లేదు. అయితే ఒకసారి ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయండి మేడం, లేదంటే బస్ డ్రైవర్ కి ఫోన్ చేయండి. ఒకసారి డ్రైవర్ నెంబర్ చెప్పండి. సెక్యూరిటీ మేడం, ప్రగతినగర్ బస్ డ్రైవర్ యాదగిరి నెంబర్ చెప్పు. 9392 9392 456 456 828 828. హలో హలో, ఎవరు? నేను గౌరీ వాళ్ళ డాడీని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. పాప ఇంకా ఇంటికి రాలేదేంటి? పాప ఈ రోజు బస్సులో రాలేదు సార్. బస్సు బయలుదేరే సమయానికి కనిపించకపోయేసరికి మీరెవరైనా వచ్చి పికప్ చేసుకుని వెళ్ళిపోయారు అనుకున్నాను సార్. అలా ఎలా అనుకుంటావు? మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? సారీ సార్. ఏంట్రా ఏమైంది? బస్సులో వెళ్ళలేదంట. బస్సు బయలుదేరే సమయానికి పాప కనిపించలేదంట. మరేమైనట్టురా? అదే అర్థం కావట్లేదు. నువ్విలా రావడం మరోసారి చూశానంటే దీన్ని స్కూల్ మానిపించేసి ఇంట్లో కూర్చోబెడతాను. పాప ఎక్కడికెళ్ళిందో నాకు అర్థమైంది. కార్తీరా పద. ఉషా, ఉషా లేమ్మా. ఉషా లే. భోంచేద్దాం రా ఉషా. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా. ఆకలి చంపుకుంటే పాప నీ దగ్గరకొస్తుందా? అమ్మా, పాప ఇక్కడెందుకుంటుంది? ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ కాక ఇంకెక్కడుంటుందిరా? అలా ఎందుకు తీసుకొస్తారు? వీళ్ళేమైనా చేయగల సమర్థులు. అనవసరంగా గొడవలు ఎందుకమ్మా? నువ్వేంట్రా అమ్మని వెనకేసుకురాకుండా అత్తగారింటిని వెనకేసుకొస్తురా? అది కదమ్మా. సంజయ్ ఇంకేం మాట్లాడుకు, పద లోపలికి. అమ్మా, ఉషా, ఉషా, ఉషా బయటికి రావే. ఎందుకలా అరుస్తున్నావు? ఎక్కడ నా మనవరాలు?
నా మనవరాలి జోలికి రావద్దని చంప పగలగొట్టినా బుద్ధి రాలేదా నీకు? ఎంత ధైర్యం లేకపోతే నా మనవరాన్ని తీసుకొచ్చి ఇంట్లో దాచుకుంటా? మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? నీ మనవరాల్ని మేం తీసుకురావడం ఏంటి? మీరు కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు? స్కూల్ నుంచి పాప ఇంటికి రాలేదు అంటే నీ కూతురు తీసుకొచ్చిందనేగా. ఇష్టం వచ్చినట్టు ఊహించుకోకు. నా కూతుర్ని నువ్వు అంతలా అవమానించిన తర్వాత మళ్ళీ ఎలా వస్తుందనుకున్నావు? పౌరుషం ఉన్నవాళ్ళైతే రారు. మీకు అలాంటివి లేవు కదా. అవును మరి, మీకే ఉంది పౌరుషం, ఆత్మగౌరవం. మాకు లేవు మరి. అమ్మా తీసుకురాలేదంటున్నారు కదా, వెళ్దాం పద. తీసుకురాలేదు అంటే నమ్మేసి వెళ్ళిపోతామా? ఇంట్లోనే ఎక్కడో దాచుంటారా? వెతికితే వీళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. ఆగు. దొంగల్లా కనిపిస్తున్నావు నీ కంటికి? అవును, మీరు దొంగలేగా. నా మనవరాలి మీరు స్కూల్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. కిడ్నాప్ చేశారని మీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతాను. ఇస్తావా? ఇచ్చుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఆగమ్మా. ఏంటత్తయ్య చాలా ఎమోషనల్ గా మాట్లాడుతున్నావు? పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదని మన ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసావని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నేను నోటుకొచ్చా? కిడ్నాప్లు, రాబరీలు చేసే ఫ్యామిలీ కాదు మాది. నలుగురికి ఆదర్శంగా కనిపించే కుటుంబం మాది. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి బురద జల్లే ప్రయత్నం చెయ్యొద్దు. అంటే మాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? ఎదుటి వాళ్ళతో గొడవ పడే మనుషులు అనుకుంటున్నావా? అలాంటప్పుడు నిజాలు తెలుసుకుని వస్తే బాగుంటుంది. మీరు ఎలాంటి వాళ్ళు, మీ మనస్తత్వాలు ఎలాంటివో తెలుసు కాబట్టే వచ్చాను. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. పాప కనిపించట్లేదనే బాధతో మాట్లాడుతుంది. అది అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడద్దు జీకే. పాప కనిపించకపోతే మిస్సింగ్ కేసు పెట్టుకోండి, అంతేకాని కామన్ సెన్స్ లేకుండా మాట్లాడకండి. అనుమానం వచ్చిన వాళ్ళ మీద కిడ్నాప్ కేసు పెడితే ఆటోమేటిక్ గా నిజం అదే బయటపడుతుంది. మాటి మాటికి కిడ్నాప్ కిడ్నాప్ అంటున్నావు. తల్లి దగ్గరికి బిడ్డ వస్తే దాన్ని కిడ్నాప్ అనరు. నువ్వు మూర్ఖంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఆ కంప్లైంట్ లెటర్కి టిష్యూ పేపర్కున్నంత విలువ కూడా ఉండదు. ఏయ్, నీ పోలీస్ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నీ ఆవేశాన్ని తగ్గించుకొని కాస్త ఆలోచన పెంచుకో. నీ పెద్దరికం నిలబడుతుంది. ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుకో. నా తల్లి పడే బాధ నీకు పిచ్చితనంలా అనిపిస్తుందా? అనవసరంగా న్యూసెన్స్ చేస్తే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వచ్చి మా వాళ్ళ మీద లేనిపోని అభియోగాలు వేస్తున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఏంటన్నయ్య అలా మాట్లాడతావు? పాప కనిపించడం లేదనే బాధతో అత్తయ్య కాస్త ఆవేశంతో మాట్లాడితే మాత్రం నువ్వింత పెద్ద మాటలు అనాలా? దేనికైనా ఒక పద్ధతి ఉంటుందమ్మా. అబ్బో, పద్ధతుల గురించి మీరు మాట్లాడుతున్నారా? చూస్తాను, మీ పద్ధతులేంటో చూస్తాను. నా మనవరాలు నా ఇంటికి తిరిగి రాకపోని అప్పుడు చెప్తాను. రారా. అసలు పాప ఏమైనట్టు? స్కూల్ నుంచి ఎలా మిస్ అయింది? ఎవరు తీసుకెళ్ళుంటారు? భయపడొద్దమ్మా, నేను ఎంక్వైరీ చేయిస్తాను. అనుకున్న ప్రకారం కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం.
బాగానే ఉంది. ఇప్పుడు మన ప్లాన్ ఏంటో తొందరగా వర్కౌట్ చేసి పంపించేయాలి. లేదంటే పాపని ఎవరో కిడ్నాప్ చేశారని మీడియా మొత్తం గోలగోల చేస్తుంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏముంది, యాజ్ టీజ్ గా బ్యాడ్ థాటే. అదే, ఆ బ్యాడ్ థాట్ ఏంటి? ముందు పాపను లాలించి బుజ్జగించి అమ్మ పేరు అడగాలి. అమ్మ పేరు సంధ్య అని చెప్పిందంటే మన డౌట్ సగం నిజం అవుతుంది. మిగిలిన సగం డౌట్ నిజం చేసుకోవడానికి వేరే ప్లాన్ ఉంది, అది వర్కౌట్ చేయొచ్చు. చిట్టి తల్లి, అమ్మ కావాలా? ఓహో, అమ్మంటే నీకు అంత ఇష్టమా? చాలా ఇష్టం. ఓ, అబ్బోబ్బో. అవునా? అవును, మీ అమ్మ పేరేంటి? చెప్పమ్మా, అమ్మ పేరు. అమ్మ పేరు మా అమ్మ పేరు. మీ అమ్మ పేరు సా సా. మా అమ్మ పేరు ఉషా. ఇదేంట్రా ఉషా అని చెప్తుంది? మీ అమ్మ పేరు ఉష కాదమ్మా, సంధ్య. కాదు, మా అమ్మ పేరు ఉషా. ఓ, వీడు ఏది చేసినా ఇలాగే తగలడుతుంది. తొందరపడకండి చిన్న బాసు. పాప అమ్మ పేరు ఉషాని చెప్పడానికి ఒక బ్యాడ్ థాట్ ఉందా? ఒక కారణం ఉంది. ఏంటది? ఆ సంజయ్ అనేవాడు సంధ్యని మోసం చేసిన తర్వాత ఆ సంధ్య పాపను వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. ఆ సంజయ్ గాడి ప్రస్తుత పెళ్ళాం ఉషకి పిల్లలు లేకపోవడంతో ఈ పాపకి తల్లిని చేశారు. చిన్నతనం నుంచి అమ్మా అమ్మ అని పిలవడం నేర్పించడంతో ఆ ఉషనే తల్లి అనుకుంటుంది. అసలు సంజయ్ గడేంట్రా నిత్య పెళ్లి కొడుకులా ఉన్నాడు? ఎంతమందిని చేసుకుంటాడ్రా? వాడి ఫ్లాష్ బ్యాక్ కూడా చిన్న బాస్ లాంటిదే. నచ్చిన ప్రతి పువ్వుని వాసన చూసి వదిలేసేవాడు. మ్యాటర్ బాగానే గ్యాదర్ చేసావు గానీ నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పు. వెరీ సింపుల్. తల్లి బిడ్డల మధ్య అఫెక్షన్ ని టెస్ట్ చేయడం. ఎలారా? చెప్తాను. అన్నయ్య, అన్నయ్య, కాఫీ తీసుకో అన్నయ్య. వద్దు. తీసుకో అన్నయ్య. వద్దని చెప్తున్నాను కదా. నువ్వు తాగకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. మాటి మాటికి విసిగించకూడదు. పోయి ఇక్కడి నుంచి. హారిక, కార్తీక్ కాఫీ తాగాడా? తాగాడమ్మా. పాపం రాత్రంతా ఏం తినలేదు కదా, బాగా ఆకలేసుంటుంది. వెంటనే టిఫిన్ కూడా పెట్టేయాలి.
అదందుకో త్వరగా ఇవ్వు, ఆకలిగా ఉండుంటుంది కదా. ఎంత ఆకలితో ఉన్నాడో ఏంటో. వాడికి ఇష్టమైన దోశలు కదా, అన్నీ తినేస్తాడు. అమ్మా! కార్తీక్, కార్తీక్, నాన్న కార్తీక్, బాగా ఆకలవుతుందా? ఇదిగో నీకిష్టమైన దోశలు, తొందరగా తినేయాలి. తిను. నాకేం వద్దు. నెయ్యి వేసి మరీ కాల్చి తీసుకొచ్చాన్రా, తిను. వద్దని చెప్తున్నాను కదా. రేయ్ చూడు కార్తీక్, నువ్వు తినకపోతే నా మీద ఒట్టే. తిను, తిను. చెప్తే అర్థం కాదా నీకు? ప్రతి దానికి ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటే వద్దంటే వదిలేయాలి. ఎందుకు ఇబ్బంది పెడతావు? నేను నిన్ను ఇబ్బంది పెట్టానా? ఈ అమ్మ నిన్ను ఇబ్బంది పెడుతుందా? ఏమైంది నాన్న నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే చివరికి మమ్మల్ని కూడా ద్వేషించడం మొదలు పెట్టావన్నమాట. ఎంతలా మారిపోయావు కార్తీక్. అమ్మని అసహ్యించుకునేంతగా మారిపోయావు. తట్టుకోలేకపోతున్నాను కార్తీక్. నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. కార్తీక్, కార్తీక్, రే కార్తీక్. అమ్మా, ఏడవద్దమ్మా. కన్న తల్లికి కన్నపిట్టి మనసి ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు. వీడేమైపోతాడో, చివరికి మనకి తక్కుతాడో లేడోనని భయంగా ఉంది. అంకుల్, మా ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తారు? ఇంకో 5 నిమిషాల్లో తీసుకెళ్ళిపోతానమ్మా. తొందరగా తీసుకెళ్ళండి, నాకు భయం వేస్తుంది. భయం ఎందుకమ్మా? నేనున్నానుగా. తిన్నగా తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర దిగబెడతాం, సరేనా? సరే అంకుల్. అయితే అంతలోపు బిస్కెట్ తిను. ఎక్కడ్రా ఇది? ఆ? ఇంకా రాదేంటి? మంచి పని చేయడానికి మంచి శకునం ఉంటే చాలు. అదే రాంగ్ పని చేయడానికి రాహుకాలం కలిసి రావాలి. నా టైం ప్రకారం మరో 30 సెకండ్లో ఆ శిరీష అలియా సంధ్య వస్తుంది. నువ్వు తింటూ ఉండమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటి మ్యాటరు? నా అంచనా ప్రకారం ఈ పాటికే వచ్చేయాలి. అన్నీ తెలిసినట్టే మాట్లాడతాం, ఏది వర్కౌట్ కాదు. పిల్లిని పక్కన పెట్టుకుని తిరిగినట్టు శనిగాడిని నెత్తి మీద పెట్టుకుని తిరుగుతున్నాం. చిన్నబాసు, ఈ శ్రీధర్ గాడు టైం బాలేక ఇలా ఉండిపోయాడు, కానీ డాన్ రేంజ్కి ఏమాత్రం తక్కువ కాడు. చూస్తూ ఉండండి, ఈ ఆపరేషన్ తప్పకుండా వర్కౌట్ అవుతుంది.
అదిగో కారు వచ్చేస్తుంది. తొందరగా పాపం తీసుకోనండి. రే నాన్న వెళ్ళు. త్వరగా కూర్చోబెట్టు. మెల్లిగా మెల్లిగా. ఈ అంకుల్ నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, వెళ్ళవు. రేయ్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. పద నాన్న. పాప లేమ్మా. అయ్యో ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, నా పాప బతకాలి.